నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ గాలిలో మేడలు కట్టి విద్యా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశాడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కింద నుంచి సరైన బేస్మెంట్ లేకుండా ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకుండా అరకొర మౌలిక సదుపాయాలతో ఇంగ్లీష్ మీడియం అంటూ జగన్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాడని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటే ఎంతో పోటీ ఉండేదని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే సిఫారసుల అవసరం కోసం విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చేవారని అలాంటి పరిస్థితి నుంచి నేడు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి వచ్చారన్నారు. ఉపాధ్యాయులను యాప్లు రిపోర్టులు అంటూ విద్యా బోధనపై దృష్టి పెట్టనీయకుండా చేయడం జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కూటమి పాలనలో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్తామని దీనికి ఉపాధ్యాయుల సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎంఈఓ వి హనుమ, ఎంఈఓ 2 పీఎంకే జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఇచ్చేసినటువంటి టీచర్స్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ నాయకులకు అందరూ కూడా ఉద్దేశించారు. మరి ఉపాధ్యాయునికి ఇచ్చే గౌరవం ఈ సమాజంలో ఎంతైనా మనందరం ఈ స్థాయికి ఎదిగాం. ఈ ముందు మాట్లాడే స్థాయి కలిగిందంటే ఆ రోజు నాకు ఉపాధ్యాయులు నేర్పించిన విద్యాబుద్ధులుగా నేను ముందు చెప్పడానికి ఏమాత్రం అచ్చయ్యలేదు. కాబట్టి అలాంటి ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేసి విద్యా వ్యవస్థని ఏదో నాటు నేడు స్కూల్స్ పెట్టి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి 5వ తరగతి దాకా ఎలాంటి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయకుండా 5 నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తారంటే మరి ఆలాది సడన్ ఒకేసారి మనం ఇంగ్లీష్ని నేర్పించాలంటే మరి ఎంత ఇబ్బంది కూడా మనం ఒకసారి ఆలోచించేది. అంతేకాకుండా సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు దాన్ని బోధన చేసే కెపాసిటీ కూడా ఎంతమంది టీచర్స్ మనం దాన్ని చెప్పగలరు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద నుంచి ఉన్నది టీచర్స్ కూడా దాన్ని మీట్ అవ్వాలంటే చాలా కష్టపడుతున్న సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఇష్టం వచ్చిన కోర్సుని వాళ్ళ బలవంత విద్యని మనం విద్యార్థుల మీద రుద్దకుండా పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకుని మరి విద్యా వ్యవస్థను కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు కూడా గమనించారు. కాబట్టి రాబోయే జీవోని బట్టి ఈ సంవత్సరం ఈ విద్యా కిట్లు అందిన తర్వాత మరి ఏ రకంగా ఉండబోతుందని ఫస్ట్ కొన్ని కావచ్చు. మీరందరూ కూడా మరి ప్రైవేట్ స్కూల్స్తో పాటుగా మనం పోటీ పడి మనం విద్యార్థుల్ని మరింత క్రమశిక్షణగా పెంచి మరి వాళ్ళందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ భవిష్యత్తుని మన చేతిలో పెట్టి తల్లిదండ్రులకి మనం ఆన్సర్బుల్గా ఉండాలి తప్ప లేదా మనం డబ్బులు ఇస్తారా లేదా జీతం తీసుకున్నావా అనే డ్యూటీ కాకుండా ఒక బాధ్యత తీసుకుని తల్లిదండ్రుల తర్వాత స్థానం మీదే కాబట్టి ఆ స్థానాన్ని మనం సమాజానికి గుర్తు చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సమావేశం ఇప్పటికే చాలా చేసిపోయింది. విద్యార్థులందరూ ఎండలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్కూల్ కిట్ని అందజేయవలసిందిగా ఎంఈఓ గారిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ పార్టిసిపేట్ చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం. జై హింద్.